మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సార్, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? ఏ ఏరియాస్లో నిర్వహించబోతున్నారు? చాలా మంది ఆడవాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్. మనకి ఇప్పుడు 2024 అమ్మా, మేలో మనకి 19వ తారీఖు హైదరాబాద్లో ఉంటుంది. ఓకే. మనకి ఈ మధ్యలో ఎలక్షన్స్ ఇవన్నీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మళ్ళీ 2 జూన్ నుంచి 2 జూన్ 2024 విజయవాడలో ఉంటుందమ్మా. ఓకే. అలాగే 9 జూను అనంతపూర్లో ఉంటుంది, 23 జూను విశాఖపట్నంలో ఉంటుంది, అలాగే 30 జూను తిరుపతిలో ఉంటుంది, 7 జూలై మళ్ళీ మన రాజమండ్రిలో ఉంటుంది. ఈ మధ్యలో మనకి మే 28, 29, 30 గోవాలో సెషన్స్ క్లాస్ 3 రోజులు ఉంటుంది. వీలైనంత ఉండి తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే మనకి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి రష్ ఎక్కువ ఉంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్సెప్టెన్సీ, చేంజ్ లైఫ్లో చాలా అవసరం అనేది మన ఎపిసోడ్స్ ఎప్పుడైతే వింటూ ఉన్నామో తెలుస్తూ ఉంది వాటి వాల్యూ. ఎప్పుడైతే ఒక బౌల్ని ఎలా క్లీన్ చేస్తామో మన మైండ్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా షిఫ్ట్ అవ్వాలి, చేంజ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలనేది అర్థమవుతుంది. 614వ ఎపిసోడ్. ఎస్పెషల్లీ నేను ఆడవాళ్ళ వైపే అడుగుతూ ఉన్నాను. మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి సార్, కొన్ని బిలీఫ్స్ ఉంటుంటాయి, వాటిని వదిలి రాలేము బయటికి. కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది, భయం ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది మమ్మల్ని. ఈ 614వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు ఆడవాళ్ళకి? నేను లేడీస్ మీద కూడా మనం క్లాస్ చేస్తున్నాం అని చెప్పాము, ఇంతకుముందు చేసాము లేడీస్ స్పెషల్ క్లాస్. మీరు ఒక విషయం గమనించండి, గొప్ప గొప్ప కార్పొరేట్ లెవెల్లో ఉన్న లేడీస్ ఉన్నారు, చాలామంది మహిళా మండలు కోట్లలో సంపాదిస్తున్నారు. పొద్దాక భర్తని పిల్లల్ని పట్టుకుని కూర్చోరు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకు ఆ బిజినెస్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, వీళ్ళందరినీ ఎలా మనం సర్చ్ చేయాలి, ఆ మార్కెట్లో మనకు క్రేజీ అయింది. అర్థమైందా? నేను 100లో 1,000 సార్లు ఏం చెప్తున్నానంటే, మన సబ్జెక్ట్లో సెంటిమెంట్లు లేవు, మన సబ్జెక్ట్లో ప్రేమ, జాలి, కరుణ, దయాలు లేదు. అవి ఉంటే మనం డబ్బు సంపాదించలేము. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళే, మీరు ఆడవాళ్ళే, వాళ్లకు ప్రేమ అనుబంధాలు అవన్నీ ఉంటాయి, మీకు అవన్నీ ఉంటాయి, మరి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కదా, బాధ్యతలు మర్చిపోవట్లేదు కదా, భర్త విషయంలో, పిల్లల విషయంలో, సమాజం విషయంలో బాధ్యతలు మర్చిపోవట్లేదు కదా. నేనేమంటున్నానంటే ఒకటే మాట చెప్తున్నాను, ప్రేమలు, జాలి, కరుణ, దయాలు పక్కన పెట్టేసండి కొన్ని రోజులు. ఓకేనా? బాధ్యత వహించండి. సమాజం పట్ల బాధ్యత ఉండాలి, కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఆ బాధ్యత కాకుండా మనం ప్రేమలు, జాలి, కరుణ, దయ అనుకుంటూ కూర్చుంటే మనం ఎదగలేం. మనం అప్పుడు ఒక ఆవిడ ఉంది, అమెరికాలో వెళ్ళి క్లాస్ చెప్పొస్తుంది. ఆమె వీక్లీ వన్స్ వెళ్ళి అమెరికా వెళ్ళి క్లాస్ చెప్పొస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెసర్. నా క్లాస్కి వచ్చింది ఆమె. అర్థమైందా? ఎవ్రీ వీక్ వెళ్ళి అమెరికా వెళ్ళి క్లాస్ చెప్పొస్తుంది. ఇక్కడ పాపకు జ్వరం వచ్చింది, లేకపోతే మా ఆయన ఇంట్లో లేడు, టూర్ వెళ్ళాడు, ఇక్కడ ఎవరు చూసుకోవాలి అని అనుకుంది అనుకో, ఆమె టార్గెట్ ఆమె చేరగలుగుతుందా? చేరలేదు కదా. ఆమె మీలాగానే కదా, మామూలు ఒక కామన్ లేడీ అనుకుంటే అలాగే ఉంటుంది కదా. అక్కడ బాధ్యత. ఓకేనా? ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ ఏర్పాట్లు చేసి తన డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తుంది. ఓకేనా? ఇలా చాలామందిని చూశాను, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు చాలామందిని చూశాను. ఒక అమ్మాయి రోజు ₹1,00,000 సంపాదిస్తుంది. మార్నింగ్ వెళ్ళిందంటే ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ. అర్థమైందా? ఇంటి దగ్గర వంట ఆవిడ ఉంటుంది, అది చేసేస్తుంది, ఆ టిఫిన్ అవి కట్టేస్తారు, పిల్లలకి పంపించేస్తారు స్కూల్కి. మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి డైరెక్ట్ షాప్కి వచ్చేస్తారు, అక్కడనే ఏదో స్నాక్స్ తెప్పించేస్తుంది, ఆ పిల్లల్ని పంపించేస్తుంది, ఆ ఇంటికాడ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు చూసుకుంటారు. ఈమె అవన్నీ చూడలేదు కదా, ఇప్పుడు ప్రతిసారి నా బాబు, నా పాప, నా భర్త ఇవన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, అమ్మ నాన్న అని, మన డబ్బు సంపాదించలేము మనం. అర్థమైందా? మన డబ్బు సబ్జెక్ట్లో డబ్బు తప్ప ఇంకేం ఉండదు. బాధ్యతలు వేరు, సెంటిమెంట్లు వేరు. నేను చెప్పేది అది. సెంటిమెంట్లకు ఎప్పుడైతే లోన్ అవుతామో మనం బాధ్యతలు మర్చిపోయే అవకాశం, బాధ్యతలు మర్చిపోము. ఇక బాధ్యత వేరు, సెంటిమెంట్ వేరు. సెంటిమెంట్ లోన్ అయితే మనం అనుకున్నది మనం సాధించలేం, ముందుకెళ్ళలేం లైఫ్లో. కాబట్టి మన సబ్జెక్ట్లో ఎలా ఉండాలంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వజ్రం ఉంది, ఆ వజ్రం పలకల మీద అన్ని దృశ్యాలు పడతాయి. ఓకేనా? అవి కేవలం వజ్రం పైన దృశ్యాలు పలకల మీద మాత్రమే పడతాయి, వజ్రం లోపలికి వెళ్ళవు. అర్థమైందా? అలా ఉండాలని చెప్పాను నేను. మనం ఏం చేస్తామంటే ప్రతిదీ మనం పట్టించుకుంటాం. అంటే మీరేం ఫీల్ అవుతారంటే,
నేను లేకపోతే నడవదు. మా ఆయన ఆఫీస్కి వెళ్ళి రాగానే నేనే టిఫిన్ చేసి పెట్టాలి. నేను రాగానే ముందు కాఫీ ఇచ్చేయాలి, లేకపోతే ఆయన ఫీల్ అయిపోతాడు. ఎందుకు ఫీల్ అయిపోతాడు? ఒకరోజు నువ్వు మార్కెట్ వెళ్ళినావు, ఇంటికి కొడుకు వచ్చేసరికి నువ్వు లేవు, ఆయన కాఫీ పెట్టుకొని తాడా, లేకపోతే వచ్చేప్పుడు దారిలో తాగుతాడు. మీరు ఇంట్లో లేరని ఫోన్ చేస్తారు కదా, ఎట్లా మార్కెట్ వెళ్ళానండి లేట్ అవుతుందంటే ఎక్కడ వచ్చి తాగుకొని వచ్చేస్తాడు కదా. కానీ మీకు ఎట్లా అంటే అమ్మో ఆయన టైంకి వస్తాడు, ఆ టైంకి నేను ఇంట్లో ఉండాలి, ఖచ్చితంగా నేను కాఫీ ఇవ్వాలి. 6 గంటలకు పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకి అన్ని డ్రెస్ అంతా చేంజ్ చేయాలి, వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి, మళ్ళీ ట్యూషన్ పంపించాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ పనికి అడ్డు వస్తాయి. ఇవన్నీ చేద్దాని అంటం లేదు, వాటికి ఏర్పాట్లు చేయండి, వాటికి వేరే ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు చేసి మీ పని మీద మీరు పడండి. కొన్ని రోజులు, ఒక 6 నెలలు, ఏడాది మీరు అనుకున్న టార్గెట్ లక్ష్యం చేరడానికి దాని మీదనే దృష్టి పెట్టి దానికోసం మాత్రమే మీరు జీవించండి, దానికోసం మాత్రమే పని చేయండి, దానికోసం మాత్రమే శ్వాస పీల్చుకోండి. అప్పుడు మీరు ఎలా సక్సెస్ కారు? అర్థమవుతుందా? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ వింటుంటే కొద్దిగా హార్ట్లీగా అనిపిస్తుంది, హార్డ్గా అనిపిస్తుంది. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎలా చెప్తున్నాడు, ఈ సబ్జెక్ట్ అంతా ఇలాగే ఉంటుంది కదా. మన ఫస్ట్ వీడియోల నుంచి కూడా ఆ వీడియోలు వింటుంటే భయం వేస్తుంది, ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది, ఇలా ఎలా చేస్తాం. కొన్ని రోజులు పక్కన పెట్టండి, పక్కన పెట్టేసి మన డబ్బు అనే సబ్జెక్ట్లోకి వచ్చి మీరు ఒక మంచి కార్పొరేట్ లెవెల్లో ఎదగడానికి కొన్నిటిని పక్కన పెట్టండి. మీరు చూడండి, ఎప్పుడు ఫారెన్ టూర్స్ తిరుగుతుంటారు, ఆ కంపెనీ వాటిల్లో పాల్గొంటుంటారు, ఎప్పుడు ఇల్లుని పట్టుకొని కూర్చోరు కదా. మనకంటే ఒక టైం అయిపోగానే డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అయ్యే పనులు ఇంకా. అర్థమైందా? కాబట్టి ప్రతి దగ్గర మీ బాధ్యతను వహిస్తూ అవసరమైన దగ్గర ఎవరెవరిని ఏర్పాటును చేసి మీ పని మీద మరి పేర్పడండి. ఎక్కడ కూడా దీని గురించి మళ్ళీ ఆలోచించకండి. ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ ఆలోచన తప్ప ఇంకా మళ్ళీ వేరే ఆలోచన ఉండదు. ఓకే, మీరు బిజినెస్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి గురించి ఆలోచించద్దు. పాప తినిందా లేదా, కాలేజీ వెళ్ళిందా లేదా, మీకు సంబంధం లేదు. ఇక అక్కడ పాప కాలేజీ వెళ్ళడానికి అక్కడ ఏమేం కావున్నా అన్ని ఏర్పాట్లు చేసేసారు, దాని గురించి ఆలోచన ఉండద్దు. ఇక మీకు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేదాకా కూడా దాని ఆలోచన ఉండద్దు. కేవలం ఆఫీస్ వర్క్ ఏంటి, మీరు ఏదైతే మీరు ప్రోగ్రెస్ చేయాలనుకున్నారు, ఏదైతే బిజినెస్లో మీరు ఎలా క్రియేట్ చేయదలుచుకున్నారు, ఆ క్రియేటివిటీ తప్ప వేరే ఆలోచన రావు. ఇక్కడికి వస్తే అక్కడ ఆలోచన ఉండద్దు, అక్కడికి వెళ్తే ఇక్కడ ఆలోచన. ఎక్కడున్నా సరే డబ్బు మీద ఆలోచన మాత్రం ఉండాలి. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఓ ఫంక్షన్లో ఉన్నా, మీ ఆలోచన అంతా డబ్బు మీదే ఉండాలి. అప్పుడు కదా డబ్బు వస్తుంది, అప్పుడు దాకా డబ్బు రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ సార్. కష్టం అమ్మా, అది దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. నేను అందుకే చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ లోకి రావాలంటే చాలా పోగొట్టుకోవాలి, ఆలోచనలు పరిగెడతా ఉంటాయి, చాలా పోగొట్టుకోవాలి. ఒకటి పోతే గానీ ఒకటి రాదు. ఎగ్జాక్ట్లీ, ఒకటి పోతే గానీ ఒకటి రాదు. చాలా పోగొట్టుకోవాలి ఈ సబ్జెక్ట్ లో. అవన్నీ సమాజంలో మనము పోగొట్టుకోవాలంటే తట్టుకోలేము. మనం అందరూ మనని వేలెత్తి చూపుతారు, ఇది ఇలా మారిపోయింది ఏంటి. అప్పుడు మేము చాలా మంది ఉన్నారు, ఇంత ఉన్నలాగా నువ్వు లేవే, ఇంత ఉన్నలాగా మా ఇంటికి రావట్లేదే, ఇంత ఉన్నలాగా మాతో మాట్లాడట్లేదే, ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి నా దగ్గరికి. గురుగారు ఇలా అంటున్నారు, నీకెందుకమ్మా, నువ్వు అనుకున్న టార్గెట్ సాధించినావా లేదా, ఈ నెల మీ ఆయనతో నీ నగ చేయించుకున్నావా లేదా, ఇంత బంగారం కొన్నావా లేదా, ఇంతకుముందు కొన్నావా లేదే, మరి ఇప్పుడు ఇది బాగుందా అది బాగుందా, ఇదే బాగుంది, దీన్నే కంటిన్యూ చేయి, అది బాగుంటే అటు వెళ్ళిపో, మళ్ళీ అలాగే ఉంటుంది. అవన్నీ ఏమీ చేయవు, ఎవరేం మనకు చేయరు, మన జీవితాన్ని ఎవరు మార్చలేరు, ఏ గురువు మార్చలేడు, ఏ దేవుడు మార్చలేడు. మనకు మనమే ముందు నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అనుకొని నువ్వు దాని వైపు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మీరు అనుకునే అన్ని సాధిస్తారు. వండర్ఫుల్ సార్. మారడానికి కష్టం, మారాలి. మీరు అన్నట్టుగానే చాలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఇటు రావాలన్నది చాలా పెద్ద వర్డ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.